అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అయితే వర్షాలు తగ్గినప్పటికీ కృష్ణానది వరద ఉధృతి గుంటూరు జిల్లా వాసుల్ని పూర్తిగా భయపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం అమరావతి వెళ్లే దారిలో ఉన్నాం. అమరావతి వెళ్లే దారిలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ జలదిగ్బంధంలో రోడ్డు మీదనే 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి, జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి పూర్తిగా టెంపుల్ దగ్గరికి, అమరావతి పుష్కర్ ఘాట్ మొత్తం పూర్తిగా మునిగిపోయింది. అలాగనే టెంపుల్ దగ్గరికి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపించింది. అలాగనే దీంతో పాటు అమరావతి చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇదే పరిస్థితి. కృష్ణానది పక్కనే ఉండటంతో కృష్ణానదికి 11 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, వాగులు వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఎక్కడా కూడా పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా పొలాలు అయితే కనిపించట్లేదు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ఇళ్లే కనిపిస్తున్నటువంటి, ఇళ్ళు మొత్తం పోయి మొత్తం నీళ్లే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ఇప్పుడు ఇళ్ళన్నీ కూడా అక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఇళ్ళన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిట్యుయేషనే జిల్లా మొత్తం కూడా కనిపిస్తుంది. అమరావతి పోలీస్ స్టేషన్ కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే కృష్ణానది పక్కనే ఉన్నటువంటి ముస్లిం కాలనీ కూడా పూర్తిగా నీట మునిగింది. ప్రస్తుతం ఇక్కడ రాకపోకలు అమరావతికి చూసుకున్నట్లయితే రాకపోకలకు కూడా నిలిచిపోయాయి. ఏదైతే రోడ్డు కట్టు పక్కన వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడ ఇటువైపు, ఎందుకంటే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆ పోలీసులు అయితే మాత్రం 2 పక్కలా ఉండేసి వాహనాలని కానీ అనుమతించట్లేదు. అయితే ఈ వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా పూర్తిగా ఇలాంటి పరిస్థితే ఉంది. అలాగనే పోలీసులను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఏదైతే వాహనాలను అయితే మాత్రం ఈ దారి గుండా అయితే మాత్రం అనుమతించటం లేదు. దీంతోపాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా కృష్ణా కరకట్ట వెంబటున్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఎక్కడ గండిపడ్డా కూడా పూర్తిగా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ కరకట్టలు బలహీనంగా ఉన్న చోట ఇసుక కట్టలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే వాహనాలు అనుమతించకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళేటువంటి ప్రజలు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా వాహనాలను అయితే మాత్రం ఇక్కడికి అనుమతించటం లేదు. వాహనాల రాకపోకలను అయితే మాత్రం పూర్తిగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు వరద ఉధృతి మరింత ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రవాహం ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 నుంచి 3 అడుగుల మేర ఉన్నటువంటి నీరు మరింతగా పెరుగుతుంది అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అలర్ట్ అయ్యారు. మరోవైపు ఈ పక్కనే ఉన్నటువంటి నరకుళ్లపాడు వాగు కూడా భారీ స్థాయిలో ప్రవహించడంతో సుమారు అక్కడ 1000 ఎకరాలకు పైగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అమరావతి నుంచి మిగతా అచ్చంపేట వెళ్ళే ప్రాంతాలు కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే అన్నీ నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు. ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువగా ఉంది. 11 లక్షలకు క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద అయితే మాత్రం గుంటూరు జిల్లాలో కృష్ణానది వరదలనేవి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తుంది. అలాగనే ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో, కరకట్ట ఆనుకొని నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఆందోళనలో ఉన్నారు. కరకట్టలు కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. మొత్తం మీద అయితే మాత్రం కృష్ణానది వరద ప్రవాహం తగ్గే వరకు కూడా జనాలు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు, ఏదైనా అత్యవసరం వస్తేనే బయటికి రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.